హాయ్ అండి. ఈరోజు నేను పార్వతీపురంకి అతి దగ్గరలో ఉన్న అడ్డాపు శిల అనే శివక్షేత్రానికి వెళ్తున్నాను. పేరు చాలా విచిత్రంగా ఉందని ఏమనుకోవద్దు. ఎందుకంటే నాకు కూడా ఇక్కడ చూసి ఈ స్థల పురాణం తెలుసుకున్న తర్వాతే తెలిసింది. ఇంకా వెళ్ళిపోదామా క్షేత్రానికి? శంభో శంకర, ఇదేనండి దాని యొక్క ఆర్చు. ఆ కొండ పక్కనే ఉంటుందండి ఈ ఆలయము. ఈ లోపలికి ఇలా వెళ్ళాలి, ఇది దారిది. ఈ పక్క నుంచి ఇలా వెళ్తే ఇంకా ముందుకు అలా వెళ్తూ 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 ఉంటే ఈ తోటలు, కొన్ని పొలాలు మనకి కనిపిస్తుంటాయి. ఒక దారి వస్తుంది చూడండి. ఇది అంతా మట్టి రోడ్డు అండి, ఇంకా డెవలప్ కూడా పెద్దగా అవ్వలేదు. ఇదిగోండి ఈ పక్కకి ఇలా చూడండి, బోర్డు కూడా మనకు కనిపిస్తుంది. ఈ బోర్డు చూసారా? శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అడ్డాపు శిల. ఇది ఈ పక్క నుంచి ఇలా వే ఉంటుందండి. ఇలా ఈ పక్క నుంచి ఇలా వెళ్తూ ఉంటే ఇలా 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 వెళ్తూ ఉంటే ఈ లోపలికి మొత్తం పొదల్లో మొత్తం తోటలు అన్నీ ఉంటాయండి. మొత్తం ఈ పక్కన అన్నీ చూస్తే ఇలాగా ఇది గేటు. ఈ లోపలికి వెళ్ళగానే మనకి ఆ మహాశివుడు కనిపిస్తూ ఉంటాడు చూడండి. కొండ పక్కన ఎంత అందంగా ఉన్నాడో ఆ పరమశివుడు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూడండి ఇది కొండ చూసారా? మొత్తం అంతా ఇది దగ్గర నుంచి చూస్తున్నారు. ఇది ఎవరైతే అది కట్టించారో దాత పేరు కూడా అక్కడ కనిపించింది మనకు. ఇది జూమ్ ద్వారా చూపిస్తుంది, మొత్తం డ్రోన్ షాట్. ఇది చూడండి, ఇలాగ ఈ పక్క నుంచి ఇలాగ వచ్చి ఆ మహాశివుడు ఉన్న ఆ పైకి ఇలాగ వస్తున్నాను నేను. ఇలా వస్తూ ఉంటే చూడండి ఆ పరమశివుడు చాలా పెద్ద విగ్రహం అండి. ఇది చాలా అద్భుతంగా కట్టారు ఇక్కడ. ఇక్కడ నుంచి చూస్తే చాలా సుందరంగా కనిపిస్తుంది. ఈ పక్కకి ఇలాగ దిగి వస్తే పెద్ద నంది అండి ఇది. మనం ఇందాక చూసాం ఒక బోర్డు మీద, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నంది అని రాసి ఉంది కదా, అదే ఇది. ఇదేనండి. చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంత అద్భుతంగా కట్టారో. చాలా బాగుంది కదా. ఇలా 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 చూస్తూ ఉంటే చాలా అందంగా ఉంది. దీని పక్కన ఒక బోర్డు కూడా పెట్టారండి, దయచేసి ఏవి రాతలు రాయొద్దు, మీకు దండం పెడతామని. చూడండి ఈ పక్క నుంచి చాలా బాగుంటుందండి దగ్గర నుంచి చూస్తే. చూడండి ఇది డ్రోన్ షాట్ ద్వారా చూపిస్తున్నాను నేను. మొత్తం అంతా ఇలాగ ఉంటుందండి ఏరియల్ వ్యూ మొత్తం అంతా. ఇది ఇక్కడ నుంచి ఇలాగ మనం అక్కడ నుంచి ఇలాగ వచ్చి లోపలికి ఇలాగ వెళ్తే ఇక్కడండి ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ఇదండి. ఇలాగే ఈ పక్క నుంచి ఇలా వెళ్తూ ఉంటే మనకి టెంపుల్ అనేది మెయిన్ ఇదేనండి. ఇక్కడేనండి ఇదంతా ఆవరణ మొత్తం అంతా కూడాను. ఈ దగ్గర నుంచి చూస్తే మొత్తం అంతా మనకి చెట్లు, ఈ కొండ యొక్క మొత్తం అనిపిస్తుంది. ఇది మెయిన్ అండి ఎంట్రన్స్. ఇది గణేష్ విగ్రహం ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ పక్క నుంచి ఇలా వెళ్తే మెట్లు ఉంటాయి. ఇలాగా అంటే లోపల నుంచి ఒక దారి ఉంది, అలా కూడా వెళ్ళొచ్చు. అంటే అసలు యాక్చువల్గా ఈ అడ్డాపు శిల అనేది వెలిసింది ఏంటంటే ఒక కొండ గృహలో వెలిసిందండి. ఆ పరమశివుడు ఆ కొండ గృహలో వెలిశాడు. ఇక్కడ నుంచి ఇలా ఈ పక్క నుంచి ఈ మెట్ల మార్గం నుంచి ఇలా వెళ్తూ వెళ్తూ ఉంటే మనకు కొండ చూడండి పక్క నుంచి అలాగా కనిపిస్తుంది. ఒక పెద్ద బండరాయిలా కనిపిస్తుంది. దాని చుట్టూ ఇలాగా మనకి చిన్న మెట్ల మార్గం లాగా పెట్టారు. అంటే ఆ కొండ, ఆ బండరాయి ఉన్నది కదా, ఆ ప్రదేశాన్ని మొత్తం అంతా దాని చుట్టూ ఇలా కట్టారు. అంటే మనకు చూపించడానికి. ఇది చూసారా ఇక్కడ ఈ పక్క నుంచి ఒక దారిలాగా ఉంది. బహుశా ఇదేదో కాశీకి దారి అని అన్నారు కదా, ఏమో దానిదేమో మరి తెలీదు. ఏదో మరి ఇక్కడ ఏదో ఒక భాగం అట్ట ఒక దారి అంట ఉందంట, డైరెక్ట్గా కాశీకి వెళ్ళటానికి కూడా ఉందని అంటారు. మరి ఏంటో మరి అది తెలియదు. కానీ అప్పట్లో ఏవో
గృహ మార్గాలు, భూ మార్గాలు, భూగర్భ మార్గాలు ఇవన్నీ ఉండేవంట అంటూ ఉంటారు, వినేవాళ్ళం కూడాను. ఇక్కడ నుంచి ఇలాగా వెళ్తూ ఉంటే చూడండి, ఈ పక్కన చూడండి, ఆ రాతి అదే ఆ బండరాయి గుండా పక్క నుంచి అలాగ వస్తూ వస్తూ కిందకి అలా దిగుతూ ఉండి ఇలా దిగగానే కిందకి మనం చూసారా, ఇది మెయిన్ ఈ టెంపుల్ యొక్క మెయిన్. కొన్ని దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి పరమశివుడు కాకుండా. ఒక్కొక్క విగ్రహ రూపానికి ఒక్కొక్క ఆలయం ఇక్కడ కట్టించారు ఆ కొండ గృహలు. ఇది మెయిన్ అండి. చూసారా నందీశ్వరుడు. ఇక్కడ నుంచి చూడండి, ఇది లోపలికి ఇలాగెళ్తే ఆ మహాశివుని లోపల ఆలయం అండి ఇది. చూసారా ఎంత చక్కగా ఉందో. ఆ కొండ గృహలో ఆ పెద్ద బండరాయి కింద ఎంత అందంగా మలిచారంటే నిజంగా అద్భుతం అండి. ఇది మాత్రం చూడండి, ఇది చాలా అద్భుతం. ఇక్కడ నుంచి ఇలా చూస్తే చాలా బాగుంటుందండి, చాలా బాగా కనిపిస్తుంది. నిజంగా దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం చాలా ఎంతో ఎంతో అనుభూతి పొందుతారు. ఇక్కడ చూడండి, ఈ పక్క నుంచి ఇలాగ ఈ రాయి అంతా చూడండి ఎలాగ మరి ఆ రూపం ఇక్కడ ఏ విధంగా మరి ఆ దేవుడి సృష్టి ఏ విధంగా ఉంటుందో దీన్ని చూస్తేనే మనకు తెలుస్తుంది. చూడండి ఇక్కడ ఇదంతా కూడా మొత్తం ఆ కొండ కిందనే ఒక గృహ అండి ఇది. ఆ గృహలోనే మొత్తం ఏర్పరిచారు ఇదంతా కూడాను. ఈ లోపలికి ఇలా 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 మొత్తం అంతా చూడండి, ఇదంతా ఎవరో భక్తులు వచ్చారు, మొత్తం దర్శనాలు చేసుకున్నారు. చూడండి మొత్తం రాయి కిందనండి, అంతా రాయే. ఆ రాయి కిందనే వెలిసాడండి ఆ పరమశివుడు. నేను పంతులు గారు, ఈయన తెలుగు ఆయన కాదండి, ఒరిస్సా ఆయన. ఒరిస్సా బ్రాహ్మణులు అంటారు కదా, అదే పండా అని పిలుస్తారు వాళ్ళు. వంశపారంపర్యంగా వాళ్ళే చేస్తున్నారంట ఇక్కడ పూజలు అన్నీను. దీనికి ఒక చిన్న చరిత్ర, ఒక కథ కూడా ఉంది, తర్వాత చెప్తాను నేను. ఈ విధంగా మొత్తం చూడండి, ఇలా ఇలా ఎక్కడ చూడండి, ఎక్కడ గృహ అండి, ఎక్కడ ఎలాగ ఉందో చూడండి, ఎలా వెలిసాడో ఆయన పరమశివుడు. జై శంభో శంకర పరమేశ్వర పరమేశ్వర పరమేశ్వర, పాహిమాం పాహిమాం పాహిమాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర 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 మహాదేవ శంభో శంకర. చూడండి చూడండి ఎంత గృహ అండి, మొత్తం మొత్తం పెద్ద గృహ. ఇలా ఇలా మొత్తం చూస్తూ ఉంటే మనకి రెండు కళ్ళు చాలవండి. ఇక్కడ ఉండే వాళ్ళకి ఈ శివరాత్రి పర్వదినాల్లో ఎంత వైభవంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ పార్వతీపురం ప్రజలకి వీళ్ళందరికీ కూడా ఎంతో అదృష్టం. చూడండి ఇలాగ బయటకు వస్తే నవగ్రహాలండి. జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతం తమోరుం సర్వపాపాగ్నం ప్రణతోస్మి దివాకరం దదిశంక తుషారావం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినము సోమం శంభూర్ముకుటభూషణం ధరణీ గర్భసంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం రూపేణ ప్రథమం పదం సౌమ్యం సత్వగుణేపేతం తం బుధం ప్రణమామ్యహం దేవానాంచ ఋషీణాచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పితం యమకుందం నృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశేస్త్ర ప్రవక్తారం భార్గవం తం ప్రణమామ్యహం. ఇలా నవగ్రహ స్తోత్రాలు పఠించాలని అనిపించిందండి. చూడండి అన్నపూర్ణేశ్వరీదేవి ఈ గృహ అంతర్భాగం నుంచి ఆ చివరిలో మలిచారండి ఇక్కడ ఆ రూపాన్ని, ఆ విగ్రహాన్ని. ఇదంతా రాయండి చూడండి, ఎంత పెద్ద బండరాయండి ఇది. ఆ రాయి కింద ఏర్పడిన ఒక గృహలో స్వామివారు, ఆ పరమశివుడు
వెలిసాడండి స్వయంభుగా. ఇది చూడండి, ఈ సమూహంలోని చిన్న చిన్న ఆలయ రూపంలో ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇలా చూస్తూ ఉంటే జగన్నాథ స్వామి అండి. ఆ జగన్నాథుడు ఆ రూపాలు చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి. మొత్తం ఇదంతా కూడాను ఇక్కడ ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ టెంపుల్కి వెళ్ళినా అన్నదానం రూపేణా ఎంతో కొంత ఇవ్వటం నాకు అలవాటు. ఈ విధంగా కొంత అమౌంట్ నేను ఇచ్చాను. ఆయన రాస్తున్నారు చూడండి. పేరు చెప్పడం ఇష్టం లేక నా పేరుని వద్దని చెప్పాను. ఆయన అనౌన్స్మెంట్ కూడా చేసి చెప్తున్నాడు మైక్లో. అదండి పెద్ద ఆయన చాలా వినమ్రంగా ఇక్కడ సేవ చేస్తున్నాడు ఆయన. ఇదండి మొత్తం ఆలయం అండి. ఇది మొత్తం ఇదంతాను, ఇది బయట భాగం ఇదంతా కూడాను. ఇది మెయిన్ ఏంటంటే, ఈ గుడి కట్టించిన వారి సమాధి అండి ఇది. ఇదండి ఇది మొత్తం అంతా. ఇలా టెంపుల్ నుంచి బయటకు రాగానే చూడండి ఆవరణ, చుట్టూ గ్రీనరీ, మధ్యలో సిమెంట్ బెంచ్లు కూడా కట్టారు భక్తుల కోసం. కార్తీక మాసంలో చాలా గొప్ప కోలాహలంగా ఉంటుంది అనుకుంటా. చూడండి ఈ పక్క నుంచి ఇలా చూస్తే ఒక చిన్న చెరువులా కనిపిస్తుంది, ఒక కోనేరు అనుకుంటా. ఆ పక్కన గేట్ కూడా ఉంది, వెళ్ళకూడదేమో బహుశా. చూడండి ఇదంతా కూడాను ఇక్కడ నుంచి మొత్తం గ్రీనరీ అండి. మొత్తం ఈ అరణ్యంలో, ఈ గృహలో నిజంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రం, మంచి గొప్ప విహార కేంద్రం అని చెప్పుకోవటంలో ఏమాత్రం సందేహం అయితే లేదండి. చాలా బాగుంటుంది ఇక్కడ. చూడండి మనం ముందుగా వచ్చాం కదా, మొదట పెద్ద నంది, ఆ పక్క నుంచి ఇలా వెళ్ళచ్చు. ఇక్కడ ఒక కళ్యాణ మండపం కూడా కడుతున్నారండి అటు పక్కన. భక్తుల యొక్క సహకారంతో చాలా వరకు, కొంతవరకు 80% వరకు పూర్తయిందంట. చాలా బాగా వచ్చిందంట. చూడండి ఇదంతా కూడా ఇలా పక్క నుంచి ఇలా వెళ్తే ఇదండి మొత్తం గ్రీనరీ మొత్తం అంతా కూడాను. చూడండి అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయినండోయ్, ఏంటంటే అది స్థల పురాణం అండి. ఏం లేదండి, ఇది 1550 సంవత్సరంలో కట్టిన గుడి అండి. ఇది అంటే సుమారుగా 470 సంవత్సరాలు అయ్యాయండి. ఈ గుడికున్న ముఖ్యమైన కథ ఏంటంటే, పూర్వం గర్భీదాసు బాబాజీ అనే ఒక ఆజన్మ బ్రహ్మచారి అండి ఒరిస్సా రాష్ట్రంలో ఉండేవారు. ఆయన తన శిష్యులందరితో కలిసి ఈ ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు రాత్రి బస్ చేయవలసి వచ్చిందండి అనుకోకుండా. ఆ రాత్రి పరమేశ్వరుడు బాబాజీ గారి స్వప్నంలో కనిపించి, స్వయంభు లింగ రూపంలో కొండ పక్కన వెలుస్తున్నాను, కాశీకి సొరంగ మార్గం కూడా ఉన్నది, నిత్యం కాశీ నుండి గంగాజలం తీసుకొచ్చి పూజలు చేయమని చెప్పారటండి. ఆ విధంగా కొన్ని రోజులు పూజలు చేస్తుండగా ఒకరోజు హఠాత్తుగా కొండపై నుంచి ఒక పెద్ద బండరాయి దొర్లుకుంటూ వచ్చిందటండి. ఆ బండరాయి దొర్లుకుంటూ లింగం పైన ఎక్కడ పడిపోతుందోమోనని గర్భీదాస్ బాబాజీ గారు లింగంపై వంగి బండరాయిని తన తపశ్శక్తితో అడ్డుకున్నారటండి. అందువలన ఈ బండరాయి పట్టడం వల్ల ఈ ప్రాంతాన్ని అడ్డుశిల అనేవారటండి. అలా అలా కాలక్రమంలో అదే అడ్డాపు శిలగా పేరు గావించిందండి. ఇదే అడ్డాపు శిల. అయితే ఈ కాశీ విశ్వేశ్వరుడు అనేది ఎలాగొచ్చిందంటే, నిత్యం కాశీ నుండి గంగాజలం తీసుకొచ్చి ఆయన పూజలు చేశారు కదా, రోజు చేయటం వల్ల కాలక్రమంలో స్వామిని కాశీ విశ్వేశ్వరుడిగా కొలిచేవారటండి. ఆ విధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళ యొక్క వంశపారపర్యంగా వాళ్ళే ఆ బ్రహ్మచర్యను పాటించి మొత్తం ఆ బాబాజీ యొక్క వాళ్ళ వంశస్థులే ఇక్కడ పూజలన్నీ నిర్వర్తిస్తున్నారండి, ప్రధాన అర్చకులుగా ఉంటూ. ఇది ఈ చరిత్ర, ఈ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అడ్డాపు శిల యొక్క కథ అండి. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.